అండి. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అశ్విని కింకార ఛానల్‌కి స్వాగతం అండి. ఏంది బెండకాయలు, మిరగాయలు కనపడుతుంది. పొంతనే లేదనుకుంటున్నారా? పొంతన ఉందండి. ఏదంటే మన లేడీస్ ఫింగర్ ఉంది కదా! మన లేడీస్ ఫింగర్‌తో చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను ఇయాల ఏం చేస్తున్నానంటే బెండకాయ పచ్చడి చేస్తున్నాను. దీన్ని పచ్చి మిరగాయలతో చేసుకోవచ్చు, ఎండు మిరగాయలతో చేసుకోవచ్చు. చేసే విధానం ఏందో చూపిస్తున్నాను చూడండి. నేను కొలతలు ఎందుకు చెప్పనంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను కొలత ప్రకారం చెప్పాననుకో ఎక్కువ తినే వాళ్ళకి సరిపోకుండా ఉండొచ్చు, తక్కువ తినే వాళ్ళకి ఎక్కువ అవ్వచ్చు. అందుకని నేను కొలతలు చెప్పనండి. ఎందుకంటే మీ టేస్ట్ కట్టట్టుగా మీరు చూసుకొని చేసుకుంటారని నేను మామూలుగా పెడుతున్నాను. ఇక నేను తీసుకున్న మిరగాయలు మంటకాయలు కాదు, అందుకని కొంచెం మిరగాయలు ఎక్కువే తీసుకున్నాను. నేను బెండకాయల మట్టుకి కొంచెం అరకులకు తక్కువగా ఉన్నాయి. ఒక అరకులకు తీసుకున్నాను బెండకాయలు. మిరగాయలు మటుకు చాలా తీసుకున్నాను, ఎందుకంటే మంట తక్కువగా ఉన్నాయి మిరగాయలు. ఆ మిరగాయలు తీసుకున్నానండి. మిరగాయలని బాగా శుభ్రం క్లీన్ చేసేసుకొని, అంటే క్లీనింగ్ అంటే ఏం లేదండి, ఒకవేళ బాగోకపోతే నేను శుభ్రం క్లీన్ చేసేసుకుంటాను. మిరగాయలు క్లీన్ చేసేసుకొని శుభ్రంగా వేపుకొని దాంట్లో ధనియాలు, కొంచెం అంత మెంతులు అవిగా నూనెలో వేపేసుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువ పట్టిద్దండి పచ్చడికి. ఈ పచ్చడి కల్లా కొంచెం టేస్ట్గా ఉండుద్ది. ఇక మెంతులు వేసేసి ఆ ధనియాలు మెంతులు వేగినాక అవి తీసేసేసుకొని, ఇక ఇప్పుడు మనం బెండకాయలన్నీ కట్ చేసుకొని మళ్ళీ మధ్యలో ఏం చేయాలంటే కొత్తిమీర ఉందనుకో, కొత్తిమీర కూడా వేసుకొని వేపుకున్నాం అనుకో, దీన్ని తడి కాకుండా ఉంటే ఒక వారం రోజులు ఉండిద్దండి పచ్చడి. అందుకని అన్ని నూనెలు వేపేసేసాను. కొత్తిమీర ఆప్షన్, అంటే మనకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుండుద్ది. ఇక దాన్ని కూడా నూనెలో వేపేసేసుకొని ఇప్పుడు బెండకాయలు కూడా వేపుకోవాలండి. బెండకాయలకు మటుకు మూత పెట్టకూడదు, మూత పెడితే బంక వచ్చేసింది. ఇంక నేను ఒక్కసారి ఏం చేస్తాను అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఏగుతాయి. కొంచెం పసుపు వేసుకున్నాను. జీలకర్ర చిన్నులపాయ తొక్కుకోవాలి కదండి. నేను ఏం చేస్తాను అంటే ఈ కార్తీక మాసంలో మేము చిన్నులపాయ తినం కాబట్టి అందుకని జీలకర్ర ఒకసారి వేగేటప్పుడు వేసేసానండి. ఏదైనా మనం ఉన్నదే ఉన్నట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నానండి, నేను ఇప్పుడు ఆ చిన్నులపాయ వేసి చూపించాను, అది మాకు తినడానికి పనికి రాదు. అందుకే నేను ఉన్నదట్టే పెడతాను నిజాయితీగా. మేము ఏం చేసుకుంటాం, ఏం తింటాం అదే పెడతానండి. ఇంకా చింతపండు వేసేసుకున్నాను. బెండకాయల్లో జీలకర్ర, చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు తడి చెమ్మ అనేది లేకుండా ఉంటుంది. చెప్పాకండి, మన ఇంట్లో కరివేపాకు ఉంటే ఇలాంటి పచ్చట్లో వేసుకుంటే మన కళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు బెండకాయ పిల్లలు చాలామంది ఉంటారు, అందుకని మనం ఇలా పచ్చడి చేసి పెట్టాం కాస్త వాళ్ళకి కూడా తెలియదు. పిల్లలకి మ్యాథ్స్ బాగా వచ్చిందండి బెండకాయ తింటే. కొంతమంది అసలు బెండకాయ ఏ రూపాన్ని కూడా ఇష్టపడరు, పచ్చడి అయితే వాళ్ళకి కనుక్కోలేరు, వాళ్ళు ఏం చేయలేరు. అందుకని మనం వాళ్ళకి అట్లా పెట్టచ్చండి. ఏడదాకా, ఎందుకంటే మా అబ్బాయి తినడు కదండి బెండకాయ ఇగురు వేసిన పులుసు వేసిన పచ్చడి చేస్తే కమ్మగా తింటాడు. అందుకని మన ఫ్యామిలీలో కూడా పిల్లలు కొంతమంది ఉండొచ్చు తినకుండా. పిల్లలకి మట్టికి బెండకాయ పెట్టండి, మ్యాథ్స్ బాగా వచ్చిందండి. చదువుకునే పిల్లల మటుకు తప్పనిసరి బెండకాయ ఏదో రూపాన్ని అందించండి. అసలు ఈ పచ్చడి మట్టికి సూపర్గా కూడా చేసుకోండి. బెండకాయలు ఆ క్వాంటిటీలోకి వచ్చినాక వేపుకొని మనం చల్లార పెట్టుకోవాలి. చల్లార పెట్టుకున్నాక కట్టి ఉప్పు వేసేసుకొని చెంచా ఉప్పు వేసుకోవాలండి. సాలపోతే మనం ఉప్పు తర్వాత అయినా కలుపుకోవచ్చండి. ఎందుకంటే ఫస్ట్ వేగేటప్పుడు కొంచెం వేసాము, ఇప్పుడు స్పూన్ వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. చాలేదు ఇంకో తర్వాత అయినా ఉప్పు కలుపుకోవచ్చండి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా బెండకాయలు దాంటేసేసి ఇప్పుడు దాన్ని ధనియాలు ఈ మొత్తం ధనియాలు, మెంతులు, మిరగాయలు మిక్స్ చేసేసుకోవాలండి. ఆ మిక్స్ చేసేసుకున్నాక ఈ బెండకాయల్లో కలిపేసేసుకోవాలి. బెండకాయలు మనం ఏం వేసాము, కొత్తిమీర, ఉప్పు కలిపి పెట్టి ఉంచాం కదా, ఈ మొత్తం కలగలిపి మనకు ఎక్కువ క్వాంటిటీ ఉందనుకో 2 వాయిలుగా వేసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా అయితే నలగదండి. బెండకాయ పచ్చడల్లా గట్టిగా వస్తుందండి, జావ మట్టుకు అసలు అవ్వదు. అది గట్టిగానే నలిగిద్ది. గట్టిగా ఉందని నీళ్ళు మట్టుకు పోయేవాక నీళ్ళు పోతే నిలవ ఉండదండి, గట్టిగానే ఉండిద్ది అది. కానీ తింటుంటే మటుకు సూపర్గా ఎంత బాగుంది అనుకుంటున్నారండి. ఇక మా అబ్బాయి ఏంటంటే పచ్చడి చూసి నాకు అన్నం తింటానమ్మా అన్నాడు. అందుకని వాడికి పెట్టేశానండి వేడి అన్నం. వీడియో చూస్తూ మా వీడియో కామెంట్లు పెడతా మాకు ఎంకరేజ్ చేస్తున్న ప్రసన్న గారికి థ్యాంక్స్ అండి. రాజేష్ అమ్మా, ఏమి పొద్దున్నే తింటున్నావు? నాకు ఎంతో ఇష్టమైన బెండకాయ పచ్చడి చేసావుగా, అందుకే పొద్దున్నే లాగిచ్చేస్తా.
బెండకాయ పచ్చడి చాలా చేశాను కదా. అవును, తిని చాలా అయింది. నేను చాలా శ్రమపడి చేశాను. నువ్వు ఎలా ఉంది చూస్తే అప్పుడు నాకు తృప్తిగా ఉండేది. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు వరకు వందల గట్టిగా లాగిచ్చారు చూసారా. నెయ్యి, విడివిడి అన్నం, కమ్మటి నెయ్యి, పచ్చడి వేసుకొని ముద్ద అలా పెడితే అబ్బా బాబా. కొత్తిమీర చూస్తుంటే రైస్ కలర్ఫుల్గా నోరు ఊరుతుంది రైస్. కానీ పొద్దున్నే తిననుగా. ఓకే, ఫస్ట్ ముద్ద లాగించేస్తున్నా. కేక ఉంది, కేక అరుపులు సొల్లు ఎట్టుందా. అరే అలా ఎండుమిర్చి ఘాటు, కమ్మటి నెయ్యి, బెండకాయ పచ్చడి, ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఆ మసాలా మటుకి సరిగ్గా ఉంది. ధనియాలు, మెంతులు వేసా కదా. ఈసారి కొంచెం చెరాటిగా చేసా. ఎప్పుడు పచ్చిరకాయలతో చేసేదాన్ని. సూపర్గా ఉంది పచ్చడి మనకి. చూసారా, తింటున్నావుగా. నేను పొద్దున్న అయితే మామూలుగా యాక్చువల్గా నేను అన్నం తిన్నాను, కానీ అలా ఎందుకు తిన్నాను పొద్దున్న నాకు ఇష్టమైన అంత బెండకాయ వచ్చింది. సో కాబట్టి వెంటనే ముద్ద లైక్ చేసేయాలి, తర్వాత తినేసేయాలని. సూపర్. చూస్తున్నారుగా, మా అబ్బాయి మామూలుగా పుట్ట ముద్దలు తింటాడండి. ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద తింటున్నాడు. అంత బాగా టేస్ట్ రుచిగా ఉంది. నిజంగానే చాలా బాగుంది పచ్చడి మటుకి. మా ఆయన ఈ పచ్చడి కోసం క్యారేజ్గా కట్టుకోకుండా ఆగాడు. రోజు పాటి క్యారేజ్ కట్టేసి కొందలాడి. దీంట్లో ఇంకోటి వేసుకొని నంచుకొని తింటే ఉండిద్ది, కానీ అది ఇప్పుడు వేసుకోకూడదు కార్తీక మాసంలో. అద్భుత అది. మా పండుగ కాడ చేసేసేది. శుభ్రంగా లాగిచ్చానండి, శుభ్రంగా నీట్గా క్లీన్గా. ఎందుకండి పచ్చడి చూస్తుంటే ముడికి నోరు అవుతుంది. సో ఓకే అండి, నేనైతే పొద్దున్నే మా అమ్మ వేసిన పచ్చడి కమ్మ తిన్నాను. పచ్చడి పేరు చెప్పేది అసలు. పచ్చడి పేరు వచ్చిపోయింది. మా అమ్మ చేసిన పచ్చడి ఏంటంటే బెండకాయ పచ్చడి. అది ఏమిటి దేశాను ఎండుమిర్చి బెండకాయ పచ్చడి ట్రై చేయండి, సూపర్గా ఉంది. ఓకే అండి, ఉంటాను, బాయ్.